మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నేను ఒక అనువాద కథను వినిపించబోతున్నాను. కథ లవ్ ఈజ్ సిల్లీ. ఆంగ్ల మూలం ఆస్కార్ వైల్డ్, అనువాదం సారథి. ఇప్పుడు కథ వినండి. లవ్ ఈజ్ సిల్లీ. నేను నీతో నాట్యం చేయాలని ఉంటే నాకు ఓ ఎర్ర గులాబీ తీసుకురావాలి అంది అతనితో ఆ యువతి. ఆమె ఓ డాక్టర్ కూతురు. అతడు ఆ డాక్టర్ శిష్యుడు. ఆమెను ప్రేమించాడు. మర్నాడు ఆమెతో నాట్యం చేయాలంటే ఎర్ర గులాబీ కావాలి. ఎలా? అతడు తోటంతా వెదికాడు. ఫలితం శూన్యం. ఎలా? నేను ఎర్ర గులాబీని ఎలా పొందగలను? అతని కళ్ళ నిండా నీళ్లు. బిగ్గరగా రోదిస్తున్నాడు. అతను పడే బాధను గూటి నుంచి గమనించింది ఓ చిన్న పక్షి. దాని పేరు నైటింగేల్. ఆశ్చర్యపోయింది, ఆనందించింది నిజమైన ప్రేమికుడిని చూడగలిగినందుకు. ప్రతి రాత్రి ప్రేమ గీతాలు పాడేదాన్ని, కానీ ఏనాడు నిజమైన ప్రేమికుడిని చూడలేదు. ప్రతి రాత్రి నిజమైన ప్రేమ కథలను నక్షత్రాలకు వినిపించేదాన్ని, కానీ ఈనాటికి నిజ ప్రేమికుడిని చూడలేకపోయాను అనుకుంది నైటింగేల్. రేపు రాత్రి నాట్యం జరుగుతుంది. అక్కడ నా ప్రియురాలు ఉంటుంది. ఆమెకు తోడుగా ఎవరో ఉంటారు. నేను ఎర్ర గులాబీ తీసుకెళ్ళగలిగితే ఆమె నాతో ఉషోదయం వరకు నృత్యం చేస్తుంది. ఆమెను నా బాహువుల్లో బంధిస్తాను. ఆమె నాది, కానీ నా తోటలో ఎర్ర గులాబీ లేదే. నేను ఒంటరిగా కూర్చోవలసిందే. నా ముందు నుంచే ఆమె వెళుతుంది. నాతో ఆమెకి ఇక అవసరం ఉండదు. అప్పుడు నా గుండె బద్దలవుతుంది విలపిస్తున్నాడు యువకుడు. అతడు నిజమైన ప్రేమికుడని అనుకున్నది ఆ చిన్ని పక్షి. ఇంకా ఇలా అనుకుంది, నాకు సంతోషం, అతనికి బాధ. ప్రేమ ఎంత విచిత్రమైనది. బంగారంతో కానీ రత్నాలతో కానీ దాన్ని కొనలేము. అతను ఇంకా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ తోటలోని పువ్వులు అడిగాయి. ఎర్ర గులాబీ కోసం నైటింగేలు జవాబిచ్చింది. ఎంత పిచ్చి అనుకుని నవ్వుకున్నాయి ఆ పువ్వులు. కానీ ఆ యువకుని బాధను అర్థం చేసుకున్న ఆ చిన్ని పక్షి ఆకాశంలోకి ఎగిరింది. ఓ రోజా చెట్టు మీద వాలింది. నాకు ఎర్ర గులాబీ ఇవ్వవు? ప్రాధేయపడింది. నేను తెల్ల గులాబీని. ఆ ప్రక్కన అడుగు అందా చెట్టు. కానీ ఆ చెట్టు నేను పచ్చ గులాబీనని విచారించింది. నీకు ఎర్ర గులాబీ కావాలంటే అక్కడ ఓ విద్యార్థి నివసిస్తున్నాడు. అతడి గది కిటికీ కింద చెట్టునడుగు, నీకు ఇవ్వవచ్చు. అక్కడికి క్షణంలో వెళ్ళి వాలింది పక్షి. అది గులాబీ చెట్టే, కానీ తుఫాను దెబ్బకు దాని కొమ్మలు ఎగిరిపోయాయి. శీతాకాలం మంచుకి పూలు రాలిపోయాయి. నేనేం చేయను? విచారించింది నైటింగేల్. అప్పుడు చెట్టు, ఓ ఉపాయం ఉంది, కానీ చెప్పటానికి నాకు ధైర్యం చాలటం లేదు అంది. నేను భయపడను, చెప్పు బ్రతిమలాడింది పక్షి. నీకు ఎర్ర గులాబీ కావాలంటే ఈ వెన్నెల రాత్రిలో నీ గాన మాధుర్యంతో ఓ పువ్వును పుట్టించవచ్చు. కానీ ఆ పువ్వుకి ఎర్రదనం కావాలంటే నీ హృదయంలో రక్తం ఇవ్వవలసి ఉంటుంది. నీవు పాడుతూ నీ గుండెను పువ్వు ముళ్ళుతో పొడుచుకుని నా మీదకు రక్తం ప్రసరింపచేస్తే నీ కోరిక నెరవేరుతుంది అందా చెట్టు. ఒక్క పువ్వుకు ఓ నిండు ప్రాణమా? అందులోనూ ప్రాణమంటే ఎవరికైనా తీపే కదా. నేను పచ్చని చెట్ల మీద కూర్చుని పెరిగే బంగారు బాణుడిని, వెండిలా ఆకాశంలో వెలిగే నెలరాజుని, ఈ సుమాల సుమధుర పరిమళాన్ని ప్రేమిస్తాను, ఆనందిస్తాను. కానీ ప్రాణం కన్నా ప్రేమ గొప్పది అనుకుంది పక్షి. అతడి ప్రేమ కోసం తాను బలైపోతానని ఆ యువకుని దగ్గరకు వెళ్ళి చెప్పింది ఆ పక్షి. కానీ ఆ చిన్ని పక్షి మాటలు ఆ విద్యార్థికి అర్థం కాలేదు.
ఆ చిన్ని పక్షి చేయబోయే త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయాడు అతడు. ఆ వెన్నెల రాత్రిలో నైటింగేల్ ప్రేమ పుట్టుక గూర్చి పాడింది. ఆమె పాటకు ఓ గులాబీ చెట్టు మొగ్గ తొడిగింది. అది తెల్ల గులాబీ. ఒక పాట తర్వాత మరొక పాట పాడుతుంది పక్షి. అప్పుడు ఆ పక్షి గులాబీ ముల్లుకు తన హృదయాన్ని అదిమిపెట్టి మరీ పాడింది. పాట తీవ్రత హెచ్చింది. మొగ్గ వికసించింది. ఆ ముల్లు ఆ పక్షి హృదయాన్ని చీల్చింది. ఆ రక్తం ఆ చెట్టులోకి ప్రవహించింది. గులాబీ ఎర్రబడింది. కానీ పువ్వు గుండె తెల్లగానే ఉంది. ముల్లుని బలంగా గుచ్చుకుంది. పక్షి పాట నీరసించింది. పువ్వుకు ముదురు ఎరుపు రంగు వచ్చింది. హృదయం పగడంలా ఎర్రబడింది. పరిపూర్ణ పుష్పమైంది. చూడు నైటింగేల్, చూడు అరచింది చెట్టు. జవాబు రాలేదు. నిద్ర నుండి లేచిన విద్యార్థి కిటికీ తెరిచాడు. గులాబీ కనబడింది. ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. దాన్ని కోసి టోపీ కమర్చుకుని ప్రియురాలి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఓ ద్వారం దగ్గర కూర్చుని ఉంది. ఆమె కుక్క ఆమె కాళ్ళ దగ్గర పడుకుంది. నేను ప్రపంచంలోకెల్లా అందమైన ఎర్ర గులాబీను తీసుకువచ్చాను. నీవు నాతో ఈ రాత్రి నాట్యం చేస్తావు కదూ? ఒప్పుకుంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు అంటూ ఎర్ర గులాబీని ఇచ్చాడు ఆమెకు. ఆమె అందుకుంటూ దాన్ని చూసి, నేను ఈవేళ ధరించే దుస్తులకు ఈ పువ్వులు సరిపడదు. నాకు కెప్టెన్లు విలువైన ఆభరణాలు పంపారు. ఆ అమూల్యమైన ఆభరణాల ముందు ఈ చిన్న పువ్వు ఏపాటిది? పువ్వు తిరిగి ఇచ్చేసిందామె. నేను పడిన ఆవేదనకు, నా ప్రేమకు ప్రతిఫలమా ఇది? కోపంగా అడిగాడు. నీవొక విద్యార్థినని మర్చిపోకు, గుర్తు చేసిందామె. ఆమెకు థ్యాంక్స్ చెప్పి వెనుతిరిగాడు. వెలకట్టలేని ఆ పుష్పాన్ని రోడ్డు మీదకి విసిరి పారేశాడు. క్షణంలో అది ఓ బండి చక్రం కింద పడి నలిగిపోయింది. ప్రేమనేది ఓ పిచ్చి, అది నిరర్ధకమైనది. ఈ వయసులో మంచి మంచి పుస్తకాలు చదువుకోవటం చాలా మంచిది అనుకున్నాడు అతను. గదికి తిరిగి వెళ్ళాడు. దుమ్ము పట్టిన ఓ పుస్తకాన్ని తీసి దుమ్ము దులిపి చదవటం మొదలెట్టాడు. లవ్ ఈజ్ సిల్లీ కథ విన్నారు కదండి. రచన ఆస్కార్ వైల్డ్. ఈ కథ ఆంగ్ల మూలంలో ద నైటింగేల్ అండ్ ద రోజ్ అనే పేరుతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కథ. విశ్వ సాహిత్యాన్ని పరిచయం చేసే క్రమంలో నేను మీకు ఈ కథను వినిపించాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ కథని లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అనువాద కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మంచి మంచి కథలను వినిపించటమే నా ధ్యేయంగా నేను ఈ ఆడియో బుక్ చేస్తున్నాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. కాపీ రైట్స్ రాని కథలను వెతికి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ అభిమానిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను మరి. నమస్తే. వనజ తాతినేని.